రీతిలో వాక్యం వైపు మీ మనస్సును జాగ్రత్తగా ఉంచాలని నేను కోరుతున్నాను. మనం చదువుకున్న ఈ లేఖన భాగంలో మరి ఉపవాసము అనే మాట మనకు కనబడుతుంది. ఉపవాసము అనే మాట కనబడుతుంది. అంటే ఇశ్రాయేలు ప్రజలు ప్రభువుని ప్రశ్నిస్తున్న విధానం మనం ఇక్కడ చూస్తున్నాం. ఎవరిని ప్రశ్నిస్తున్నారు? ప్రభువుని ప్రశ్నిస్తున్నారు, ప్రభువుని అడుగుతున్నారు. యెషయా గ్రంథము పెద్ద ప్రవక్తలలో ఒక ప్రవక్త యెషయా ప్రవక్త. బైబిల్ గ్రంథంలో 66 పుస్తకాలు ఉండగా యెషయా గ్రంథంలో 66 అధ్యాయాలు ఉన్నాయి. ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి? 66 అధ్యాయాలు ఉన్నాయి. యెషయా గ్రంథంలో యేసుక్రీస్తు వారు జననం మొదలుకొని యేసుక్రీస్తు వారి జీవితము, పరిచర్య, స్వస్థతలు, ఉపమానాలు, శ్రమలు, శిలువ, మరణము, పునరుద్ధానము, ఆరోహణము, పరిశుద్ధాత్మ దేవుడు తిరిగి వచ్చుట, సంఘాన్ని ఆయన మరలా తీసుకొని వెళ్ళుట అనే సంగతులు చాలా తేటగా ఉన్నాయి. అంతేకాకుండా పరలోకాన్ని గురించిన అద్భుతమైన మాటలు మనం చూస్తాం. నరకాన్ని గురించిన మాటలు కూడా ఉన్నాయి ఈ యెషయా గ్రంథంలో. అంటే ఇది మినీ బైబిల్ అని చెప్తారు. ఏ బైబిల్? చిన్న బైబిల్. 66 పుస్తకాలు కలిగిన బైబిల్లో ఒక గ్రంథం యెషయా గ్రంథం. పెద్ద ప్రవక్తలలో ఒక ప్రవక్త, చాలా అమూల్యమైన వాడు, చాలా గొప్పవాడుగా ఈ ప్రవక్త ఉంటున్నట్టుగా మనం గమనిస్తున్నాం. ఇశ్రాయేలు ప్రజలను ఉద్దేశించి ఆయన పలుకుతున్న మాటలు మనం ఇక్కడ చూస్తున్నాం. మనం ఇక్కడ జాగ్రత్తగా గమనించినట్లయితే ఇశ్రాయేలు ప్రజలు ప్రభువుని ప్రశ్నిస్తున్నారు. ఏమని ప్రశ్నిస్తున్నారు? 3వ వచనం, మేము ఉపవాసం ఉండగా నువ్వెందుకు చూడవు? నువ్వెందుకు చూడవు? నువ్వు చూసే దేవుడవు కదా, వినే దేవుడవు కదా, ఆలకించే దేవుడవు కదా, జవాబిచ్చే దేవుడవు కదా, మరి మేము ఉపవాసం ఉండగా ఎందుకు నువ్వు చూడవు? రెండో పేర ఏమన్నాడు? మేము మా ప్రాణములను ఆయాసపరుచుకొనగా నీవెందుకు లక్ష్య పెట్టవు? ఇలా అంటున్నారు. ఏందయ్యా ఉపవాసం అంటే ఊరికి అనుకుంటున్నావా? మేము అన్నం తినకుండా నీ సన్నిధిలో ప్రార్థన చేస్తాము, లేదు ఉపవాసం చేస్తున్నావు. నువ్వు ఎందుకేనావు? మా ప్రాణాలను ఆయాసపరుచుకుంటున్నాము. ఉపవాసము మా మరలు వింటావని, మా విన్నపాలు వింటావని, మా అక్కర్లు తీరుస్తావని, మా అవసరతలు తీరుస్తావని నీ సన్నిధిలో మేము ఉపవాసం చేస్తూ ఉంటే, ప్రార్థన చేస్తూ ఉంటే, నీ సన్నిధిలో మేము మా ప్రాణాలను ఆయాసపరుచుకొని అన్నం కొరకు ఉగ్గుపట్టి అన్నం మానేసి వచ్చి పచ్చి మంచినీళ్ళతో మేము ఉపవాసం చేస్తామంటే వినవా? అప్పుడప్పుడు అంటుంటారు కదా, పచ్చి మంచిలు కూడా ముట్టుకోలేదు, కనికరం లేదురా మీకు అంటుంటారు కదా. పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోలేదు. రాత్రి తిమ్మ సముద్రం అనే గ్రామానికి నేను వెళ్ళాను. నిన్న 3 మీటింగ్స్లలో ఒక వాక్యం చెప్పాను. ఉపవాస కూడిక. అది ఏ కూడిక? ఉపవాస కూడిక. చక్కగా ప్రభు జరిగించాడు. సరే, దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, మేము ఉపవాసం ఉండగా
ఉపవాసము అనే మాట చాలా ప్రాముఖ్యమైన మాట, చాలా విలువైన మాట. 3 పూటలు తినే వ్యక్తి ఒక పూట మానివేసి దేవుని పాదాలు పట్టుకున్నట్టు అంటే అది గొప్ప త్యాగమే. త్యాగమా కాదు చెప్పండి? తినడం ఒక గంట ఆలస్యం అయితేనే గందరగోళం అవుతాం కదా. ఇప్పుడు 10 గంటలకు తినాలి, 9 గంటలకు తినాల్సిన వాళ్ళు 11 అయింది అనుకో, భలే ఆకలి అవుతుంది అన్నట్టుగా ఉంటాం. అసలు తినకుండా ఉంటే ఎటుంటుంది చెప్పండి? దేవుని మాటల వైపు మనసు పెట్టాలి. మా ప్రాణాలను ఆయాసపరచుకొనగా నువ్వెందుకు చూడవు? అన్నం మానేసి ఏదో పచ్చి మంచినీళ్ళతో మేము ఉపవాసం ఉంటుంటే నువ్వు అంగీకరించవా? జవాబియవా? ప్రభువుని అడుగుతున్నారు. ఉపవాసము అనే మాట చాలా విలువైన మాట. ఏ మాట చెప్పండి? ఉపవాసం అనే మాట చాలా విలువైన మాట. రాసుకునే వాళ్ళు ఉంటే రాసుకొని చెప్తారు. ఉపవాసం అనే మాటలో 5 అక్షరాలు ఉంటాయి. ఎన్ని అక్షరాలు? 5 అక్షరాలు ఉంటాయి. ఉ అంటే ఉపేక్షించుకొనుట. ఉ అంటే ఉపేక్షించుకొనుట అనే మాట చూస్తాం. ఉపేక్షించుకొనుట. పా అంటే పరీక్షించుకొనుట. పా అంటే పరీక్షించుకొనుట. వా అంటే వాక్యముతో. సా అంటే సందేహపడక. మళ్ళీ చెప్తా, కంగారు పడమాకండి. ము అంటే ముందుకు సాగుతా. చదువు వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? చేతులు ఎత్తండి, పైకి ఎత్తండి. నోట్బుక్లు చాలామంది దగ్గర ఉన్నాయి, కొంతమంది దగ్గర లేవు. తెచ్చుకోండి తప్పకుండా ఫాలో కావాలి. ఏదో వచ్చేటప్పుడు ఏదన్నా ఒక నోటు, ఒక డైరీ కనపడితే రాసుకోవడం, మనం పట్టేసి చేయడం. అది ఆడుందో తెలియదు. విజ్ఞాపన ఒకటి రాసేయడం, ఆరాధన ఒకటి రాసేయడం, బైబిల్ స్టడీ ఒకటి రాసేయడం. అది కాదు, ఒకటి వాడాలి, ఒకటి ఉండాలి. చాలా జాగ్రత్తగా ఉంచాలి. ఊ అంటే ఏంటి? ఉపేక్షించుకొనుట. పా అంటే పరీక్షించుకొనుట. వా అంటే వాక్యముతో. ఉపేక్షించుకోవాలి వాక్యముతో, పరీక్షించుకోవాలి వాక్యముతో. సా అంటే సందేహపడకుండా. ఏమడకుండా? సందేహపడకుండా. సందేహం ఉండకూడదు. ఏమ్మా, బైబిల్ గ్రంథంలో ఒక మాట మనం చూడగలం. ఆవగింజంత విశ్వాసం ఉంటే ఏమవుద్దంట? ఈ కొండ వెళ్ళి సముద్రంలో పడమంటే పడుతుంది. దాన్ని ఏమంటారు? విశ్వాసం. చెప్పండి, ఏమంటారు దాన్ని? విశ్వాసం. సందేహం కాదు, అది విశ్వాసం. 2 సోదరీలు ఆవగింజంత విశ్వాసం ఉంటే ఈ కొండ వెళ్ళి సముద్రంలో పడుతుందని దేవుడు చెప్పాడు. పోదాం పాని అక్కోళ్ళు 2 పోయినట్టాడికి. అక్క ప్రార్థన ప్రారంభిస్తున్నప్పుడు చెప్పిందంట, ఆ కొండకి వెళ్ళి చూస్తూ ఉండు నువ్వు, నేను ప్రార్థన చేస్తుంటా. ఏమో ప్రార్థన ప్రారంభించింది, చేస్తూ ఉంది. దేవా నీకు స్తోత్రాలు, గొప్పోడివయ్యా, నీతో అసాధ్యమైంది ఏం లేదు నాయన. నువ్వు అలా చేసావు, ఇలా చేసావు, నువ్వు అనేక మందిని బాగు చేసావు, వర్షాన్ని కురిపించావు, వర్షాన్ని ఆపావు, నీటిని నడిచావు, నీటిని ద్రాక్షరసం చేసావు అని చెప్పి ప్రార్థన చేసినట్టే ఉన్నదంట. ఆమేన్ అన్నదంట. ఎప్పుడోసారి ఆమేన్ అనాలిగా. ఎప్పుడోసారి ఏం చేయాలి చెప్పండి? ఆమేన్ అన్నది. ఆమేన్ అంటున్నాగానే ఇప్పుడు నేను చేస్తాను, నువ్వు చూడక్క అన్నదంట. ఈమె చూస్తా ఉంటే ఈమె చేస్తాను. ఆమె ఒక 2 గంటలు ప్రార్థన చేసింది, ఈమె ఒక 2 గంటలు ప్రార్థన చేసింది. 2 అంటారంట,
ఇంత పెద్ద కొండ పోయి సముద్రంలో ఏడపడుతుంది, మన పిచ్చి కానీ యేసు ప్రభు ఏదో చెప్పాడు కానీ అని చెప్పారు. అంటే ఏముంది వాళ్ళకి? అవిశ్వాసం ఉంది, సందేహం ఉంది. చాలామంది వర్షాలు పడట్లేదని పల్లెటూరులో సేవకుడు చెప్పాడంట, కొండకు పోయి ప్రార్థన చేద్దాం, ప్రభు వర్షాన్ని ఇస్తాడు. మంచి ఎండల కాలం, పొలాలన్నీ ఎండిపోతున్నాయి, వాగులన్నీ ఎండిపోయాయి, పశువులకు గడ్డి లేదు, తాగడానికి నీళ్ళు లేవు, ఏమి చేయాలని అర్థం కాక పొలం పండి కొండకు ప్రార్థన చేద్దాం, ప్రభుకు అనుకరిస్తాడని చెప్పి అందరు పోతూ ఉంటే ఒక పాప గొడుగు తెచ్చుకుందంట. ఏం తెచ్చుకుంది? గొడుగు తెచ్చుకుందంట. ఏం పాప ఎందుకు తెచ్చుకున్నావు గొడుగు? నువ్వు ఏంది నువ్వు ఇంత ఎండకు గొడుగు తెచ్చుకున్నావు అంటే, మనం పోయేది ఎందుకు? వర్షం వరకు. వర్షం పడితే గొడుగు కావాలిగా, అందుకు పో. ఆ చిన్న పాపలో ఉన్న విశ్వాసం చూసారా? మనం ప్రార్థన చేస్తాం, దేవుడు వర్షం ఇస్తాడు, గొడుగు పెట్టుకుంటాం. పిచ్చిదానా, మనం ప్రార్థనే చేయలేదు, పోలేదు, గొడుగు. వర్షం పడుతుంది అనుకో, మనం ప్రార్థన చేస్తున్నాం, యేసయ్య ఇస్తాడు వర్షము. మన ఏలే గారు ప్రార్థన చేస్తే వర్షం పడలే, మనం చేస్తే పడుతుంది. మీరందరూ గొడుగులు తెచ్చుకోలేదు ఎందుకు అని చెప్పి అడిగిందంట. నీలాగా పిచ్చోళ్ళం కాదులే మేమని చెప్పారంట. సరిపోయింది, ఇంతకు ప్రార్థన చేసింది. దిగొచ్చారక కుంభ వర్షం కురిసిందంట. అందరు తడిసి ముద్దయిపోయారంటే ఈ చిన్న పాప చాలా షేవుగా ఉందంట. ఆ పాప మేమొత్తాం నీ గొడుగు కింద కన్నారంట. నన్ను పిచ్చిదాన్ని అంటారు కదా అంకుల్ అని చెప్పారట. ఉపవాస ప్రార్థన. ఊ అంటే ఉపేక్షించుకున్నట, పా అంటే పరీక్షించుకున్నట, వా అంటే వాక్యముతో, సా అంటే సందేహపడక, ము అంటే ముందుకు సాగాలి. పరీక్షించుకొని, ఉపేక్షించుకొని, పరీక్షించుకొని, సందేహపడక వాక్యము ద్వారా ముందుకు సాగాలి. లేఖనములు ఎత్తి ప్రార్థించాలి. ఉపవాసం. ఏమ్మా వినండి, మీరు ఎప్పుడన్నా ఉపవాసం ఉన్నారా? ఉన్నారా లేదా? అంటే ఏదన్నా గొడవ అయితే కాదు, ఏం తింటావక్క, ఏం తినేనక్క, తిరుపతి కావట్లేదు, ఆ ఉపవాసం కాదు. పచ్చిన మంచినీళ్ళు కూడా ముట్టుకోలేదు. ఈ పరిస్థితులన్నీ, ఈ సమస్యలన్నీ ఈ కుటుంబంలో చచ్చిపోదామనుకుంటున్నా. ఉదయం నుంచి మంచినీళ్ళు కూడా తాగితే చూడింగా అంటుంటారు మా అమ్మ. ఆ ఉపవాసం కాదు. ప్రభువు కొరకు, ప్రభువు నీకు ఇచ్చిన రక్షణ కొరకు, నీ ఆత్మీయ ఎదుగుదల కొరకు, నువ్వు ఆత్మీయంగా బలపట్ట కొరకు, ప్రభువులో స్థిరపట్ట కొరకు దేవుని సన్నిధిలో నువ్వేం చేయాలి? ఉపవాసం చేయాలి. మీకు ఒక చిన్న మాట చెప్పనా? మీ ఇంటిలో జరగని కార్యములు దేవుని సన్నిధిలో నువ్వు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే ప్రభు తప్పక చేస్తాడు. దేవునితో అసాధ్యమైనది ఏమీ లేదు. నాకు తెలిసిన ఒక కుటుంబం ఉంది. ఈరోజు మా ఇంట్లో ఉపవాసం ఉంటామన్నా అందరము, చిన్నపిల్లలకు వండి పెట్టి పెద్దలం అందరం ఉపవాసం ఉంటాం, ప్రార్థన చేస్తాం. ఎంత మంచి అలవాటు అండి. సమస్యలు అంటారు, బాధలు అంటారు, ఇబ్బందులు అంటారు, అక్కర్లు అంటారు, అవసరాలు అంటారు, నెమ్మది లేదంటారు, ఆరోగ్యం బాగలేదంటారు, పిల్లల వివాహాలు అంటారు, చదువులు అంటారు, ఉద్యోగాలు అంటారు, అప్పులు అంటారు, పొలం బండలేదంటారు, వ్యాపారంలో లాస్ వచ్చిందంటారు. కారణం ఏదైనా కావచ్చు. దేవుని సన్నిధిలో ప్రార్థిస్తే దేవునితో అసాధ్యమైనది ఏమీ లేదు. మీరు చూడండి, ఉపవాసం ఎలా ఉండి చేయాలి అని అంటే ఒక మాట చూడండి. మత్తయి రాసిన సువార్త 6వ అధ్యాయం కొండ మీద ప్రసంగంలో ప్రభు చెప్తాడు. 6వ అధ్యాయం 16వ వచనం, 6:16 గుర్తుపెట్టుకోవడానికి బాగుంటుంది. మీరు ఉపవాసం చేయనప్పుడు వేశ్యదారుల వలె దుఃఖముఖములై
ఉండకూడదు. చాలామంది అమ్మా ఏందొక్క ఇప్పుడు దాకా మొంగడుకోలేదండి, ఉపవాసం కదన్నా, ఉపవాసం కాబట్టి మొంగడుకో తినకూడదు. ఉపవాసం ఎవరికి చెప్పొద్దని దేవుడు చెప్తే నువ్వు అటు చెప్తే అట్ట చెప్పు. మనుషులకు కనపడాలని, మనుషులు చూడాలని, మనుషులు మెచ్చుకోవాలని కాదు. నీ ఇరుగు పొరుగు వారికి, నీ బంధువులకు, నీ కుటుంబ సభ్యులకు కూడా అవసరమైతే చెప్పాలి, లేకపోతే లేదు. అది ఎంత గొప్ప సమస్య అయినా ప్రభు తప్పక సహాయము చేస్తాడు. మీరు ఉపవాసం చేయనప్పుడు వేషధారుల దుఃఖముఖంలో ఎందుకు తాము ఉపవాసము చేయనట్లు మనుషులకు కనబడలు అని వారి ముఖములు వికారం చేసుకుందు. వారు తమ ఫలం పొంది ఉన్నారు నిత్యముగా మీతో చెప్పుచున్నాను. 17వ వచనం, ఉపవాసం చేయనట్లు మనుషులకు కనబడవలనని కాక రహస్యమందున్న నీ తండ్రికే ఉపవాసం, తండ్రికి కనపడాలి. కొంతమంది ఏడిసేడి బయటికి ప్రార్థన చేస్తారు, తప్పని నేను చెప్పట్లే. హృదయంలో కొంతమంది దుఃఖం ఉండి ఆ దుఃఖాన్ని దిగమింగుకొని కొంతమంది ప్రార్థన చేస్తారు. ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఉపవాసం ఉండే ప్రార్థన చేయాలని కాదు, 3 పూటలు తిని కూడా ప్రార్థన చేయొచ్చు. ప్రార్థనకు ఉండవలసింది పరిశుద్ధత, ప్రార్థనకు ఉండవలసింది పవిత్రత, ప్రార్థనకు ఉండవలసింది యథార్థత, ప్రార్థనకు ఉండవలసింది నమ్మకత్వం. ఉపవాసం అనేది వ్యక్తిగతమైంది. దేవునితో అసాధ్యమైనది ఏమీ లేదు. సంతానమా, వివాహమా, రిజల్టా, ఉద్యోగమా, ఆరోగ్యమా, ఏదైనా కావచ్చు, దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే ప్రభు తప్పక భర్త మార్పు కొరక, పిల్లల మార్పు కొరక, కుటుంబ సభ్యుల మార్పు కొరక ప్రభు కనికరిస్తాడు. మీకు ఒక మంచి అవకాశం ఉంది. ప్రతి నెలలో 24 గంటల ప్రార్థన ఉంది. ఆ రోజు నెలలో ఒక్కరోజు ఆరోగ్యం బాగాలేకపోతే పనికి పోకుండా ఉంటారుగా ఇంటికాడ, సెలవు పెట్టుకోండి, పర్లేదు. మీ హృదయంలో నిశ్చయించుకోండి, ఈరోజు నేను దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి, ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. లేదు, ఉపవాసం ఉండకపోయినా మందిరములో ఉండి ప్రార్థన చేయాలి. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటలు 5 గంటల వరకు దేవుని పాదాలు పట్టుకుంటూనే ఉండాలి. పట్టుకొని చూడవమ్మా, ప్రభు పాదాల చెంత చేరి చూడు, ప్రభువుని అడిగి చూడు. ప్రభు కార్యం చేయకపోతే చూడు జాగ్రత్త. కొంతమంది ప్రార్థన చేసేది, ప్రార్థన చేయమంటే దేవుడా తండ్రి కాపాడు ఆమెన్ అంతే, పరుగు దేవుడా తండ్రి ఆమెన్ పరుగు, అది ప్రార్థన. ఒక ఆయన శేఖర్ అని ఉండేవాడు, సారోళ్ళ దగ్గర ఉండేవాడు, మీకు కూడా తెలుసు, పొట్టిగా ఉంటాడు. వాళ్ళ అక్క ఆయన ఇద్దరు పొట్టిగానే ఉంటారు. శేఖర్, దేవుని నమ్ముకున్నాను, బాప్తిసం తీసుకున్నాను, ప్రార్థన రోజుకి ఎంత సమయం చేస్తావు? 3 సార్లు చేస్తానన్నాను. ఎట్లా? ఉదయం టిఫిన్ చేసేటప్పుడు, ఎట్లా మధ్యాహ్నం భోజనం చేసేటప్పుడు, ఎట్లా సాయంత్రం భోజనం చేస్తాడు. అది ప్రార్థన. ప్రార్థన క్రమాన్ని, ఉపవాస క్రమాన్ని ఇక్కడ చెప్తూ ఉన్నాడు. కొండమైన ప్రసంగంలో 3 అద్భుతమైన మాటలు చెప్పాడు ప్రభు. నువ్వు ధర్మము చేయనప్పుడు మనుషులకు కనబడాలని కాదు, రహస్యం ఉండాలి. మనుషులకు కనపడినా, మనుషులకు నువ్వు చెప్పినా, మనుషుల ముందు బోర ఊదినా అయిపోయింది. ఇక ఫలం పొంది ఉన్నావు, ఇక్కడే, ఎక్కడ కాదు. నువ్వు ప్రార్థన చేస్తున్నావు, రహస్యంగా చేయాలి.
ధర్మము రహస్యంగా, ప్రార్థన రహస్యంగా, ఉపవాసం రహస్యంగా. 3 ప్రదేశాలలో మనం చూస్తాం. వేషధారుల వలె ఉండవద్దు, మనుషులకు కనపడాలని కాదు అంటూ ఇలా చెప్పాడు. రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇస్తాడు. రహస్యమందు చూచు నీ తండ్రి. ఇంకేమన్నాడు అక్కడ చదువుతారా? 18 వచ్చింది. అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలము ఇచ్చును అన్నాడు. 17 వచ్చిన కంప్లీట్ కాలే. ఇంకేమన్నా, నీవు ఉపవాసం చేయనప్పుడు నీ తల అంటుకొనవలేను, నీ ముఖము కడుక్కోవాలి. అమ్మా, స్నానం చేయాలి. బైబిల్ చెప్తా ఉంది, స్నానం చేసి తలకు నూనె పెట్టుకొని ప్రభు పాదాలు చెందించాలి. ప్రార్థించి చూడు, ప్రభువుని అడిగి చూడు, ప్రభు పాదాలు పట్టుకొని చూడు, ఆ ఫలితం వేరు. 1 గంట దేవుని సన్నిధిలో ప్రార్థించిన వారి ముఖాలు చూడండి, 1 అర్ధ గంట సీరియల్ చూసిన వారి ముఖాలు చూడండి ఎలా ఉంటాయో. శక్తిని ఆశ్రయించాలి. కొంతమంది చేస్తున్నారు ప్రార్థన, చేస్తున్నారు విజ్ఞాపన, చేస్తున్నారు ఉపవాస ప్రార్థన. ఎక్కడున్నావయ్యా, ఏడున్నావయ్యా? ఏమ్మా, ఏమంటే దేవుడు ఎప్పుడు కళ్ళు తెరుతాడో ఏమో. కళ్ళు మూసుకొని నిద్రపోతుండ ఆయన, నువ్వు లేపాలి ఆయన్ని. అదే కదా అనేది. దేవుడు ఎప్పుడు కళ్ళు తెరుతాడో ఏమో, దేవుడు ఎప్పుడు కళ్ళు తెరుతాడో ఏమో. ఏమ్మా, అప్పులు తీరినాయా? దేవుడు ఎప్పుడు కళ్ళు తెరుతాడో. ఇల్లు కట్టుకున్నా, దేవుడు ఎప్పుడు కళ్ళు తెరుతాడు. స్థలం కొన్నావా? దేవుడు ఎప్పుడు కళ్ళు తెరుతాడు. ఉద్యోగం వస్తుందా? దేవుడు ఎప్పుడు కళ్ళు తెరుతాడు. అమ్మాయికి వివాహమైందా? దేవుడు ఎప్పుడు కళ్ళు తెరుతాడు. చూసారా? దేవుడు కళ్ళు మూసుకునేవాడు. ఇశ్రాయేలును కాపాడువాడు కొనకడు, నిద్రపోడు. ఏమన్నాడు? నీ తల అంటుకోవాలి, ముఖం కడుక్కోవాలి, ఇకారంగా ఉండకూడదు. కొంతమంది జుట్టు అంతా ఎర్రబోసుకొని ఎందుకంటే ఉపవాసం అన్నట్టు ఉండకూడదు. అది చెప్పాడు ఇక్కడ. తలకు నూనె పెట్టుకొని శుభ్రంగా దువ్వుకొని ముఖము కడుక్కొని దేవుని పాదాలు చెందించారు. మీ అందరూ మాట్లాడుతున్నాం. మీరు వ్యక్తిగతంగా కుటుంబ సమస్యల వలన, ఇబ్బందుల వలన, అక్కర్ల వలన, అవసరతల వలన ఏదో ఆలోచన చేసి ఎవరో ఏదో అన్న మాటను బట్టి అన్నం తినని దినాలు ఉన్నాయా లేవా? ఉన్నాయా లేవా? మిమ్మల్ని అడుగుతుంది, చెప్పండి. ఒక రాత్రి అంతా నిద్రపోని దినాలు ఉన్నాయా లేవా? ఉన్నాయి. ఒక రాత్రి అంతా ఏడ్చుకుంటా, బాధపడుతూ, దుఃఖిస్తూ కాలం గడిపిన దినాలు లేవా? ఉన్నాయి. ఒక్కరోజు ఏంటండి, చాలా దినాలు ఉన్నాయి. ఇలా చెప్తా, ఒక రాత్రి అంతా నీ ఆత్మీయ ఎదుగుదల కొరకు, నీ ఆత్మీయ అభివృద్ధి కొరకు, ప్రభువులోను స్థిరపడుట కొరకు, నీలో ఉన్న బలహీనతను, అవిధేయతను, అయోగ్యతను, లోపాన్ని, తప్పును, దేవునికి విరోధమైన కార్యక్రమాలను విసర్జించుట కొరకు ఎప్పుడైనా అలాంటి ఒక రాత్రి అంతా ప్రార్థించావా? మిమ్మల్ని అడిగేది. ఒక రాత్రి అంతా దేవుని పాదాలు పట్టుకొని ప్రార్థించిన అనుభవం ఉందా నీలో? లేకపోతే ప్రారంభించు. ఎవరికి చెప్పనక్కర్లే, మందిరంలో ఉండనక్కర్లే, నీ ఇల్లు చాలు, నీకున్న స్థలం చాలు. సమస్యల కొరకు ఏడిచి మాకు చెప్తుంటారు. తప్పు కాదు, చెప్పొచ్చు. మీరు కూడా దేవుని సన్నిధిలో అవసరాన్ని బట్టి ప్రార్థన చేస్తారు, చేయడం తప్పు కాదు. ఒక నిష్ట కలిగిన వారిగా ఉండాలి. ఒక ఉపత్తి వస్తుందనే సంగతి నినివే పట్టణస్తులకు తెలిసింది. ఉపవాసం ఉన్నారు. పశువులు కానీ, జంతువులు కానీ, మనుషులు కానీ నీళ్లు కూడా తాగకూడదు. అంతేకాదు గోనె పట్ట కట్టుకున్నారు. ప్రభు తన కృప చూపించాడు. ప్రభు చూశాడు. కీడు చేస్తాను, నాశనం చేస్తాను,
అందరిని చంపేస్తానన్నాడు. ప్రభు ఏం చేశాడు చెప్పండి? ఆ పట్టణాన్ని కాపాడాడు. ప్రార్థనలో ఉన్న శక్తి చాలా గొప్పది. వర్షం పడాలయ్యా, పడిందంటే. నీళ్లు లేవయ్యా, ప్రార్థించగా నీళ్ళు వచ్చాయి. ప్రార్థించగా సముద్రం 2 పాయలైంది. ప్రార్థించగా మన్నా కురిచింది. ప్రార్థించగా సూర్యచంద్రులు ఆగిపోయారు. దైవ గ్రంథంలో ఎన్ని కార్యాలు చూస్తాం. కొత్త నిబంధనలో ప్రార్థించిన సంఘం, సరసాలలో ఉన్న పేతురు బయటకు వచ్చాడు. అద్భుతం. 3 కావలీలు దానంతటా అవి ఓపెన్ అయిపోయాయంతే. అంతు చిక్కలే, కావలి వారు ఉన్నారు, అంతు చిక్కలే. ఏంటిది? ప్రార్థన ప్రభావం. సంఘము ప్రార్థిస్తే ప్రభువు తన దూతను పరలోకము నుండి సరసాలలోనికి పంపించి పేతురు లే అని చెప్పి, నడుము కట్టుకో, చెప్పులేసుకో, నడువు నాతో. ఎక్కడైతే ప్రార్థన చేస్తున్నారో అక్కడికి తీసుకెళ్ళి తలుపు కొట్టాడు. అమ్మా నేను వచ్చాను, రోది అనే పాప విన్నది అనే మాట అపొస్తలుల కార్యం 12వ అధ్యాయంలో మనం చూస్తాం. తలుపు తీసింది, ముందు తీయలే. ఆశ్చర్యపోయారు. విడుదల పొందాలని ప్రార్థన చేస్తున్నాడు. అంతకుముందు యాకోబు చనిపోయాడు, పేతురు కూడా మరణం అవుతారేమో అని. అద్భుతంగా పౌలు శీలులు చెరసాలలోనే ఉన్నారు, బంధించారు, బొండ వేసి బిగించారు. ఖైదీలు వినుచుండగా పాటలు ఎత్తారు. ఏందమ్మా ప్రార్థనకు చుట్టాలు వచ్చారంట. ఏందమ్మా ప్రార్థనకు రండి, వచ్చేటప్పుడే మటన్ తెచ్చాడన్న. దేవుని మాటల వైపు మనసు పెట్టాలి. మీ యజమానుల పిల్లల కుటుంబ సభ్యుల మాటను ధిక్కరించమని నేను చెప్పట్లేదు, కానీ సమయోచితమైన జ్ఞానముతో ఆ పనులన్నీ ముందే సరిపెట్టి, లేదు ప్రార్థన అయిన తర్వాత, ఆరాధన అయిన తర్వాత ఆ వంట కార్యక్రమాలు పెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. ఏదో బ్రేక్ఫాస్ట్ లాగా ఉప్మను, ఏదో దోశలు, విడ్లు, ఏదో పులియారో, బొరుగుల తాలింపు లాంటిది ఏదో చేసుకొని జస్ట్ అంతవరకు. ఎక్కువగా తిని కూడా వచ్చి నిద్రపోకుండా, కొంతమంది వచ్చి నుంచి పోయేదాకా నిద్రపోతుంటారు పాపం. కళ్ళు మూసిన వాళ్ళు కళ్ళు మూసినట్టే ఉంటారు. రొట్టె ఇచ్చేటప్పుడు అమ్మా అప్పుడు తీసుకొని అంత రొట్టె తింటారు. మళ్ళా మీరేం ప్రార్థన చేస్తుంటారు, మేము అనుకో శుద్ధులు చెల్లిస్తున్నామని మేము మాకేం తెలుసు. అసలు ఎట్ట నిద్రపోతారో. మందిరంలో కొంతమందిని చూస్తే నాకు బలి చిత్రం ఉంటుంది, అందుకే నేను అందరిని చూస్తూ ఉంటాను అన్నమాట. రసం తాగుతారు, అందుకే నీళ్ళు పెట్టించేది కానుకలు ఇచ్చేటప్పుడు. ఒకసారి నడిచినట్టే ఉంటుంది, మంపన పోద్దేమని. కూర్చుంటే మళ్ళీ వస్తుంది అన్నట్టు, నేను ఆడికి పోలేదు అన్నట్టు. పాపం మరి వారు కూడా ఏం చేస్తారు, జయించలేకపోతున్నారు. ఒక ఆయన అన్నాడంట, మన మందిరం మంచిది కాదు, పైనేమో ఇదంతా తాటాకులతో వేసాము, 2 పాములు వచ్చాయి, పాములోని పిలిపించాను, ఒకటి చంపాడు, ఒకటి ఎటు పోయిందో తెలియదు, మీరు జాగ్రత్తగా ఉండాలి, గమనించండి, ప్రార్థన అయిపోయినంత వరకు కొద్దిగా జాగ్రత్తగా మీరు ఉండాలని చెప్పారు. నిద్రపోతారు ఎవరన్నా? నిద్రపోతారా? చాలా జాగ్రత్తగా గమనించాలి. దైవ గ్రంథం ఎంత చక్కగా చెప్తా ఉంది. దేవుని సన్నిధిలో ప్రార్థించే ఆ సామర్థ్యత, ఆ శక్తిని గుర్తెరగాలి. తుచ్చమైన నిద్రను అసహించుకోవాలి. సంపాదన కంటే, డబ్బు కంటే, పని కంటే, తిండి కంటే, నిద్ర కంటే, ఈ లోకములో ఎంత గొప్ప పని ఉన్నా వాటన్నిటికంటే నా యేసయ్య సన్నిధిలో గడుపుట అంతకు మించిన భాగ్యం నాకు లేదు. ఇక
ప్రాణమిచ్చి, ఆయుసిచ్చి, ఆరోగ్యాన్నిచ్చి, సజీవ లెక్కలో ఉంచిన నా దేవుని పాదాలు పట్టుకునే గొప్ప భాగ్యం ప్రభు నాకు ఇచ్చాడు. పడిపోవాలి, అంత రొట్టె తిని అంత రసం తాగి సంకల్ బైబిల్ పెట్టుకుని ఆరాధనకు పోయి వస్తున్నా. జాగ్రత్త, దేవుడు చూస్తున్నాడు, లెక్కిస్తాడు ఇవన్నీ. నీ ప్రార్థన, నీ కృతజ్ఞత అర్పణలు, నీ విజ్ఞాపన, నీ ఉపవాసం, నీ హృదయాన్ని ప్రభువు చూస్తున్నాడు. ఆలోచన చేయాలి. మనం ప్రశ్నిస్తున్నాం, దేవుడు ప్రార్థన చేస్తూనే ఉన్నామన్నా. ఒక ఆమె అంటుంది, మన చర్చకొచ్చి ఆమె, ప్రార్థన చేస్తూనే ఉన్నాము, ఇంకా దేవుడే కనికరించట్లేదు. పాపం ఏ సీరియల్ పోగొట్టదక్క, ప్రతి సీరియల్ చూస్తుంది, ఎప్పుడు చూసినా టీవీ ముందే ఉంటుంది, ప్రార్థన కూడా చేస్తుంది. బాబు ఎవరింటారు నీ మొర? సావొద్దా? ఇంకా బతికి ఉండొద్దా? చచ్చినట్టే ఉంటావా? చచ్చిన స్థితిలో ఉంటావా? చచ్చిన బ్రతుకులో ఉంటావా? నమ్మానన్నావు, తీర్మానం చేసుకున్నానన్నావు, బాప్తిసం తీసుకునేటప్పుడు చెప్పావు, విసర్జిస్తానన్నావు, అసహించుకుంటానన్నావు, వదిలిపెడతానన్నావు, వదిలిపెట్టావా? నీ వ్యక్తిగత విశ్వాస జీవితానికి పవిత్రత చాలా చాలా ప్రాముఖ్యమైంది. ఆ సంగతి నువ్వు గుర్తెరగాలి. తుచ్చమైన చిన్న చిన్నవి కూడా విడిచిపెట్టడానికి ఇష్టపడాలి. ఇశ్రాయేలు ప్రజలు అంటున్నారు, మేము ప్రార్థన చేస్తున్నాం, ఎందుకు చూడవు నువ్వు? ఎందుకు చూడవయ్యా నువ్వు? నువ్వే చెప్పావా, చూస్తాను, వింటాను, ఆలకిస్తాను, జవాబిస్తానని చెప్పావు. మేము ఉపవాసం ఉండి మా శరీరాలను ఆయాసపరుచుకొని చూడగా ఎందుకు చూడవు? ప్రభు ఒక అద్భుతమైన మాట వివరించాడు. చదువుతారా? 3వ వచనం. మేము ఉపవాసం నువ్వు ఎందుకు చూడవు, మేము మా ప్రాణములు ఆయాసపరచుకున్న నువ్వు ఎందుకు లక్ష్య పెట్టవని అందరూ 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 ఏమా మీ ఉపవాస దినమున మీరు మనకేం వ్యాపారాలు, ఫ్యాక్టరీలు, గ్రానైటు, గొయ్యిలు లేవులేండి. లేకపోయినా వ్యాపారం అంటే ఏంటి చెప్పండి? వ్యాపారం, సంపాదన, పని, డ్యూటీ చిన్నది కావచ్చు, సంపాదన కొరకు పనిగెత్తుతున్నారు. ఏమన్నాడు? వ్యాపారము చేయుదురు. ఉపవాస దినము ఎంత ప్రాముఖ్యమైందో, ఉపవాసం ఉండి చేసేది ఎంత ప్రాముఖ్యమైందో, విజ్ఞాపన దినం కూడా అంత ప్రాముఖ్యమైంది, ఆరాధన దినం కూడా అంతే ప్రాముఖ్యమైంది. నేను ఒక్కటి సంతోషపడుతుంటా, యవనస్తులు వినాలి జాగ్రత్తగా, సోదరులందరూ కూడా గమనించండి. నా దేవుడు సంతోషించాలంటే, నీ దేవుడు సంతోషించాలంటే, మా అందరి దేవుడు సంతోషించాలంటే అందరికంటే ముందు మందిరంలోనూ కనబడాలి. అవసరమైతే 5 నిమిషాలు ముందు ఉండాలి. ప్రభు చూస్తాడు, సిద్ధపాటు కలిగిన వ్యక్తిగా ఉండాలి. నీ మనసులో ఉన్న విధానాన్ని బట్టి నీ సిద్ధపాటు అర్థమవుతుంది. రేపు ఊరికి పోవాలంటే ఇప్పుడే ఏం బట్టలు పెట్టుకోవాలి, ఏ శారీస్ కట్టుకోవాలి, ఏ బట్టలు, ఏ ప్యాంట్, ఏ సొక్క వేసుకోవాలి, రేపు ఏదైనా కార్యక్రమం ఏ సూట్ వేసుకోవాలి, కోట్ వేసుకోవాలి పెట్టుకుంటున్నామని. అవును కదా చెప్పండి? రాను పోను ఛార్జీలు ఎంత అవుతాయి అన్నీ చూసుకుంటున్నాం. మరి దేవుని సన్నిధికి ఆ సిద్ధపాటు వద్దా? అవసరమా లేదా? చెప్పండి అమ్మా. ఆత్మీయంగా దిగజారిపోయి, ఆత్మీయంగా ఏదో అడుగంటిపోయిన స్థితిలో ఉన్నావు. జాగ్రత్త. ఎప్పుడు పురికొల్పబడతావు నువ్వు? ఎప్పుడు తిరిగి లేస్తావు? ఎప్పుడు లేస్తావు? వ్యాపారము చేయుదురు అన్నాడు. ఇంకేమన్నాడు చూడండి, మీ పనివారి చేత కఠినముగా పని చేయుదురు. పనివారి చేత కఠినముగా పని చేయుదురు. సరే, మనకేం పొలాలు గిలాలు పనివారు కూడా లేకపోవచ్చు. పనివారంటే బహుశా
ఇంటిలో ఉన్న వారి మీద కూడా బలవంతంగా ఇష్టం లేకపోయినా బలవంతంగా కొన్ని కార్యక్రమాలు చేపిస్తూ ఉంటారు. అది వారి బాధ్యతగా భావించి చేయడం దేవునికి మహిమ, వారికి కూడా ఆశీర్వాదం. ఆ విషయాన్ని గుర్తు తిరగాలి. వినండి పిల్లారా, 4వ వచనం చదువుతారా? మీరు కలహపడుదురు. ఏం పడతారు? కలహపడుదురు. ఇంకోటి, వివాదము చేయుదురు. ఏమ్మా, కలహపడతారు. నేను అద్దంకి నుంచి వస్తూ ఉంటే పొదిళ్ళు ఎక్కాడు ఒకడు, టికెట్ తీసుకోలే. వాడు రైల్వే స్టేషన్ దగ్గరికి వచ్చి ఫుల్గా దాగినాడు, టికెట్ ఈసారి అంటున్నాడు. ఒరే నువ్వు ఏడెక్కావురా? పొదిళ్ళు ఎక్కాను. ఒరే నాయన, నన్ను పట్టుకుంటే నేను ఊరికి ఉద్యోగం పోయేది, దిగురా నాయన, నువ్వు టికెట్ ఇప్పుడు కొట్టు అంటున్నాడు. అదంతా క్లోజ్ చేశాను, కొట్టడానికి వీలు పడదు. కొట్టండి సార్, ఎంతైనా కొట్టండి అని డబ్బులు చూపిస్తాడు. సమయం అయిపోయిన తర్వాత కొట్టమంటే ఏం కొడతాడు? వీలు పడదు. అట్ట చేసి ఇట్ట చేసి వాడిని దించడం చాలా సమయమైంది. పావు గంట తోటి బతిమిలాడు, దిగురానాయన నీకు దండం పెడతా, దిగురా, ఆటో పోటు వస్తుంది, మార్కాపురం ఇదే రానాయన, ఓ 15 రూపాయలు ఇస్తే మార్కాపురం తీసుకెళ్తారా, ఎంత పని చేసావు, నా ఉద్యోగం పోయేలాగా చేసావురా నువ్వు అని చెప్పాడు. వాడు దిగిన తర్వాత నేను వాడిని గమనిస్తూ ఉన్నాను డ్రైవర్ని. నేను ఎస్టేట్లో దిగుతాగా గొనిగినోడు గొనిగినట్టే ఉంటాడు, నడుపుకుంటా. ఏం చేస్తాడు చెప్పండి? గొనిగినోడు గొనిగినట్టే. చాలామంది తల్లిదండ్రులు ఏదైనా పని చెప్పినప్పుడు గొనిగినోళ్ళు గొనిగినట్టే ఉంటారు. గొనుక్కుంటా అట్లని చేయకుండా పోతారా? చేస్తారు. శేషి కొనుక్కితే ప్రయోజనం ఏంటి చెప్పండి? ఒకవేళ చేయకుండా గొనిగిన కానీ ఏమన్నది, గొనుక్కొని సనుక్కొని తల్లి మీద తండ్రి ఇంకిద్దరు ముగ్గురు ఉంటే వంతులు, వాడు ఈడు ఆయన్ని ఈఎంని చేయని వంతులు. నేనే కడగాల, నేనే తొడవాల, నేనే ఉతకాల, నేనే వండాలా, వంతులు. అది మీ బాధ్యత, గుర్తుపెట్టుకోవాలి. ఏంటని చెప్పండి? అదేంటి బాధ్యత. సనుగుకుంటా గొనుక్కుంటా, ఆ గొనుక్కోవడం సనుక్కోవడం మంచిది కాదు. కలహపడుదురు. మనసులు ఏదో పెట్టుకుంటారు. ఏం పెట్టుకుంటారు? మా మమ్మీ పెద్దోన్నే ప్రేమిస్తుంది, నన్ను ప్రేమించట్ల, మా డాడీ కూడా ఇంతే, వాడిని కలహ పెట్టుకుంటారు. ఏదో కష్టం పెట్టుకుంటారు. తల్లి మీద తండ్రి మీద. తల్లిదండ్రులు ఏ విషయం చెప్పినా నీ మేలు కోరి చెప్తారు, నీ కీడు కోరి చెప్పరు. నిన్ను ఒక దెబ్బ కొట్టినా, నిన్ను మందలించినా, నిన్ను అరిచినా నీ మేలు కోరి చెప్పేవారే. తల్లి మీద తండ్రి మీద అన్నదమ్ముల మీద ఒకరి మీద ఒకరు కలహపడకూడదు, జాగ్రత్త. ఉపవాసం ఉండి కలహపడతారంట. ఇంకేమన్నాడు చూడండి అక్కడ, వివాదం కొందరు. ఎట్ట చెప్పండి? వివాదం. ముందుకేసారంటే ఎవరు చెప్పి నిండ్రు. తినమంటే తిండు, తాగమంటే తాగడు, పని చేయమంటే చేయడు. ఏదనంటే కూర్చొని ఎడుతూ ఉంటారు. ఇంకా ఏం చేస్తుంటారు? వివాదపడుదురు. ఇంకేమన్నా చూడండి అక్కడ, అన్యాయముగా. ఇది చాలా గొప్ప మాట. ఎట్ట కుదిరాడతారు? నేను ఊరికే ఏమనలేదమ్మా, ఊరికే ఎందుకురా కొట్టుకుండేది మీరు అన్నదమ్ములు అన్నాను. వాళ్ళిద్దరు పోయి నా మీదకి వచ్చి గొనిగిందే గొనుగుడు అన్యాయంగా గుద్దులాడతారు. ఎట్ట చెప్పండి? అన్యాయంగా గుద్దులాడతారు. అన్యాయంగా నా మీదకి వచ్చారు, అన్యాయంగా నన్ను కొట్టారు, అన్యాయంగా నన్ను అన్నారు, అన్యాయంగా నా మీద ఏందేందో పెట్టుకున్నారు. ప్రభు అంటున్నాడు, మీరు ఉపవాసం ఉంటున్నారు, వ్యాపారం చేస్తారు, పనివారి మీద కఠినంగా ప్రవర్తిస్తారు, కలహపడతారు, వివాదపడతారు, అన్యాయముగా చెప్పండి గుద్దులాడతారు. సేవకుడి పట్ల, పెద్దల పట్ల, పరిచారకుల పట్ల, విశ్వాసుల పట్ల ఇలాంటి అసలు ఉండకూడదు. సంఘములా ఉండకూడదు. కొన్ని బలహీనుడు ఉంటాడు, బలం కలిగిన వాడు ఉంటాడు, చేసేవాడు ఉంటాడు, చేయనివాడు ఉంటాడు.
కుటుంబ వ్యవస్థ చాలా పవిత్రతమైనది. దేవుని తర్వాత ఈ లోకంలో ఎవరైనా మనకు విలువైన వారు ఉన్నారంటమా? దేవుని తర్వాత ఈ లోకములో ఎవరైనా విలువైన వారు ఉన్నారంటే తల్లిదండ్రులే. ఈ లోకంలో ఎవరు కాదు. దేవుని తర్వాత నీకెవరైనా విలువైన వారు ఉన్నారంటే నీ తల్లిదండ్రులు. నెక్స్ట్ నీ భార్య, నీ పిల్లలు, కన్న తల్లి, కన్న తండ్రి. ఒక మాట చెప్పాలంటే తల్లి పాదాలు, తండ్రి పాదాల ఎదుట నీ శరీరమంతా కోసుకొని నీలో ఉన్న ప్రతి రక్తపు బొట్టు వాళ్ళ పాదాల ఎదుట కార్చిన వారు రుణం తీర్చుకోలేదు. జాగ్రత్త, చాలా జాగ్రత్తగా ఆలోచన చేయాలి. తల్లి అంటే చాలామందికి, తండ్రి అంటే చాలామందికి పట్టట్లే, కుదరట్లే. చాలా భయంకరమైన పరిస్థితి చూస్తాను. సొంత నిర్ణయాలతో వివాహాలు. ఇటీవల నేను బుజ్జిద్దరం ఉన్నాం, ఒకళ్ళ కౌన్సిలింగ్ ఇచ్చాం పాపకి. తల్లి మాట ధిక్కరించి, తండ్రి మాట ధిక్కరించి, కుటుంబాన్ని ధిక్కరించి వేరే అబ్బాయితో వచ్చేసింది. కన్న తల్లి తండ్రి గోస, వారి ఏడుపు, వారి కన్నీరు నీకు శాపముగా మిగలదా? కన్న ప్రేమ, పెంచిన ప్రేమ, ఏ తల్లి గుండెలకు అద్దుకుందో ఆ తల్లి తండ్రి గుండెల మీద కనడానికి సిద్ధంగా ఉంటున్నారు ఈరోజు చాలామంది. అవనస్తులు జాగ్రత్త. ఎన్ని సంవత్సరాలమ్మా నీకు అబ్బాయి పరిచయం అంటే 3 సంవత్సరాలంట. 24-25 సంవత్సరాలు తల్లి నిన్ను తండ్రి పెంచి పెద్ద చేసి నీకు వస్త్రాలు ఇచ్చి, నీకు కావాల్సిందల్లా ఇచ్చి, నిన్ను సాకి సంతరించి కన్ను పాపవలే నిన్ను కాపాడుతున్న నీ తల్లి పట్ల, తండ్రి పట్ల ఎట్టి మనసు కలిగిన వ్యక్తులుగా ఉన్నారు. తల్లి అంటే తండ్రి అంటే ఎంత అసహ్యం అంటారు, అసహించుకుంటారు. తల్లి మాట లెక్కలేని స్థితి. 10 ఆజ్ఞలలో ప్రభు చెప్పాడు, నీ తల్లిదండ్రులను సన్మానించు, అప్పుడే దీర్ఘాయుసు కలిగి ఉంటావు. నీ తల్లిదండ్రులను సన్మానించు, నీ తల్లిదండ్రుల పట్ల ప్రేమ అనురాగాలను కనపరచు, వారి ఇబ్బందులలో పరామర్శించు. నిన్ను, నీ పిల్లలను, నీ భార్యను, నీ కుటుంబాన్ని, నీ చేతి పనిని దేవుడు దీవిస్తాడని ప్రభు చెప్పాడు. దేవుని మాటల వైపు మనసు పెట్టాలి. ఒకప్పుడు నాకు కూడా ఈ విషయాలు తెలియదు, కానీ దైవ గ్రంథాన్ని చదువుతున్నప్పుడు ఈ విషయాలు నాకు అర్థమయ్యాయి. కలహపడుదురు, అన్యాయముగా ఏం చేస్తారు? గుద్దులాడతారు. పిల్లరా గమనించాలి. ఇంకేమన్నాడండి? మీరు మీ కంఠధ్వని పరమునకు వినబడినట్లుగా మీరు ఇప్పుడు ఉపవాసం ఉండరు. ఎక్కడికి వినపడట్లే? పరలోకానికి మీ కంఠధ్వని వినపట్లే. చాలామంది అత్తను ప్రేమించారు, మామని ప్రేమించారు, తల్లిని ప్రేమించారు, తండ్రిని ప్రేమించారు, అన్నదమ్ముల పట్ల ప్రేమానురాగాలు కలిగి ఉండరు, అక్క చెల్లెల పట్ల ప్రేమానురాగాలు కలిగి ఉండరు. ఏడిచి పేడని చేస్తాం. నోరు మూసుకొని ఏదో అంటాడు దేవుడు. ఆలోచన చేయాలి. నీ కంఠ స్వరము దేవునికి ఎందుకు వినబడట్లే? విననేరకై ఉండునట్లు ఆయన చెవులు మందము కాలేదు, రక్షింప నేరకై ఉండునట్లు ఆయన హస్తము కృచ కాలేదు. నీ ద్వేషములు నీకు, నీ దేవునికి అడ్డుగా ఉన్నాయి. ఉపవాసములో ఉన్న, ప్రార్థనలో ఉన్న సంగతులు మనం చూస్తూ ఉన్నాం. ఇంకేమన్నాడండి? అట్టి ఉపవాసము నాకు, అట్టి ప్రార్థన, అట్టి విజ్ఞాపన, అట్టి ఆరాధన, అట్టి కృతజ్ఞత అర్పణ, కృతజ్ఞత స్తుతులు నాకు అంగీకారమా?
నాకు అనుకూలమా? నువ్వు అనుకుంటున్నావు, నీ ఉపవాసం ఉన్నా, నీ బైబిల్ చదివా, నేను ప్రార్థన చేస్తున్నా, నీ విజ్ఞాపన చేస్తున్నా, నేను ఆరాధన చేస్తున్నా. ప్రభు అంటున్నాడు, నీ కంఠస్వరం వినపట్లే, నాకు అనుకూలమైనది కాదు అంటున్నాడు. ఇంకేమన్నాడు? మనుషులు తన ప్రాణమును బాధపరచుకొనవలసిన దినము అట్టిదేనా? చాలా సంగతులు చెప్పాడు. అట్టిదే ప్రభు. వీళ్ళు 2 మాటలు అడిగారు. ప్రభు ఎన్ని ప్రశ్నలు వేశాడో. ఒకడు జమ్ము వలె తలంచుకొని, జమ్ముకున్న గుణం ఏంటంటే ఒకసారి ఇటు ఉంగుద్ది, తర్వాత ఇలా లేస్తుంది అన్నట్టు. తలంచుకొని గోనె పట్ట కట్టుకొని బూడిద పరచుకొని కూర్చొనుట ఉపవాసమా? అది ఉపవాసమా? అది నాకు అంగీకారమా? ఎన్ని ప్రశ్నలే. అది ఉపవాసము. అట్టి ఉపవాసము యెహోవాకు ప్రీతికరమని మీరు అనుకొందురా. దుర్మార్గులు కట్లను ఇప్పుటయు, కాడిమాను మేకులను తీసివేయుటయు, బాధించబడిన వారిని విడిపించుటయు, ప్రతి కాడిని విరగ్గొట్టుటయు నేను ఏర్పరచుకొనిన ఉపవాసము కదా. కట్లు ఏం చేయాలి? విప్పాలి. కాడిమాను మోకులను ఏం చేయాలి? తీసివేయాలి. ఏంటిది? ఇచ్ఛలు, కోరికలు, వాంఛలు, అపవిత్రత, దుర్మార్గత, చెడుగు, పాపం తీసివేయాలి, విప్పాలి, విడిపించాలి, విర్రగొట్టాలి. 4 సంగతులు చెప్పాడు. మొదటిది ఏంటిది? ఇప్పుట అన్నాడు, తీసివేయుట అన్నాడు, విడిపించుట అన్నాడు, విర్రగొట్టాలి, కొట్టివేయాలి. ఒరే ఏంది విర్రగొట్టావిందా? అవసరం లేదు. ఇది నాకు తెలిసిన ఒక స్నేహితుడు ఉన్నాడు, మంచి సెల్ కొన్నాడు, 30,000 పెట్టుకున్నాడు, దేవుని నమ్ముకున్నాడు, పరిచర్యలో ఉంటాడు. ఒక కీప్యాడ్ ఫోన్ వాడు. ఏందిరా అది మంచి ఫోన్ ఉంది కదా, ఇది వాడుతున్నావు అంటే, ఒకరోజు చూస్తూ ఉన్నాను, ఏదో బొమ్మలు, బట్టలు లేని బొమ్మలు వచ్చాయి, అది చూశాను, నేను చూడకూడదు కాదని చెల్లు పగలగొట్టాను అన్నాడు. ఏం పగలగొట్టాడంటే, చెల్లు పగలగొట్టాను, అక్కర్లేదు నాకి. నా దేవునికి నాకు ఉన్న కమ్యూనికేషన్, నా దేవునికి నాకున్న అనుబంధం, నా దేవునికి నాకున్న ఆ అన్యోన్యతను చెడగొట్టేది అది ఎంత గొప్పదైనా నాకు అక్కరా లేదు. పని, ఉద్యోగమా, ఏదైనా కావచ్చు. ఏమ్మా ప్రార్థనలు డ్యూటీ, ఏమ్మా ప్రార్థనకు రాలే, బిజీ, ఏం ప్రార్థన, పెళ్ళికి పోయా, ఏమ్మా ప్రార్థన, దినానికి పోయా, ఏమ్మా ప్రార్థన, ఇదే చెప్తా ఉంటారు అందరు. నీ దేవుడు, నువ్వు ఆ రోజు ఎక్కడికి వెళ్తావు అదే నీకు దేవుడు. జాగ్రత్త. మన కుటుంబాలు ఎందుకు ఇలా ఉన్నాయో ఆలోచన చేసి హృదయంలో ఒక మంచి ఆలోచన కలిగిన వారిగా ఉండాలి అని సత్యానికి. 7వ వచనం ఏమన్నాడు? నీ ఆహారం ఆకలి ఉన్న వారికి పెట్టుటయు, అంటే ఆహారం లేని వారికి ఆహారం పెట్టాలి. నీ రక్త సంబంధికి ముఖము తిప్పుకోకూడదు, అంటే వారు అక్కర్లో ఉన్నప్పుడు వారికి సహాయం చేయాలి. దిక్కుమాలిన బీదలను ఇంట్లో చేర్చుకోవాలి. మన ముఖాలు మనం ఇంట్లో ఏం చేర్చుకుంటామే, కానీ వాళ్ళ అవసరతను బట్టి వారికి సహాయం చేయాలి. వస్త్రహీనులు కనబడినప్పుడు వారికి వస్త్రాలు ఇవ్వాలి. అంటే చినిగిపోయిన వస్త్రాలు ధరించుకున్న బీద స్థితిలో ఉన్నవారు 2-3 బీరువాలలో పెట్టుకొని, సూట్ కేసులో పెట్టుకొని, మూటలు కట్టుకొని కట్టి ఎవరికి అట్ట పాడైపోవాల్సిందే. కొంతమందికి నాకు ఇన్ని చీరలు ఉన్నాయన్న సంగతి ఏదే లేదు వాళ్ళకి. పాపం ఊరి ఇది ఎట్టుపోయింది, ఇప్పుడు కనపడింది, 3 సంవత్సరాలు అయింది, ఇది ఎట్టుపోయిందో అనుకున్నాం. ఎట్టుపోతుంది. బీదలకు ఇవ్వండి, అనాథలకు ఇవ్వండి, దిక్కులేని వారికి ఇవ్వండి, లేని వారికి ఇవ్వండి ప్రభు చెప్పాడు. ఇంకేమైనా వస్త్రాలు కనపడినప్పుడు వస్త్రం ఇచ్చుటయు అంటూ, ఇదే కదా నాకు ఇష్టమైన ఉపవాసం. అలాగన నీవు చేసిన వెడల నీ ఎలుగు ఎక్కువ చొక్కావాలి. ఎంత మంచి మాట. ఎలుగు సంబంధిగా నడుస్తే
ఎక్కువ చుక్క వలె ఉంటావు నీవు. ప్రేమ కలిగిన దేవుడు తన కృపను, తన కాపుదలను, తన భద్రతను, తన సహాయాన్ని ఇస్తాడు. నీ కుటుంబం, నీ పిల్లలు వెలుగుమయంగా ఉంటారు. ఇంకేమన్నాడు? స్వస్థత నీకు శీఘ్రం కలుగుతుంది, నీ నీతి నీ ముందు నడుస్తుంది. యెహోవా మహిమ సైన్యం వెనుక తట్టు భాగమున కావలి ఉండును, కావలి ఉండును. దేవునామానికి మహిమ. అప్పుడు నీవు పిలవగా యెహోవా ఉత్తరం ఇచ్చును, నువ్వు మొరపెట్టగా ఆయన నేనున్నాను. భయపడమాక, నేనున్నాను, నేను ఇక్కడే ఉన్నాను. ముందు ఉపవాసం ఉన్నావు, ఏడ్చావు, ఇన్లే ప్రభు ఏమంటారు? నేను ఉన్నాను. అడ్డుగోడ పోయింది, దేవునికి విరోధమైనంత తీసేశాడు. తలలోంచండి, కళ్ళు నుండి జ్ఞాపకం చేద్దాం. సోదరులు చాలామంది ఉన్నారు కాబట్టి 2 గ్రూపులుగా చేరండి. సోదరులు ముందుకు రండి. యవనస్తులు అందరూ కూడా విజ్ఞాపనం చేసి సెలవు తీసుకోవాలి. ప్రభు పాదాలు పడుతున్నాం, ప్రభు సహాయాన్ని కోరదాం. విన్న మాటలు ఒకసారి మనసులో ఉంచండి. ఎవరు మౌనం చేసి ప్రభు పాదాలు పడుకున్నాం. ప్రభు సహాయం, ఆత్మస్వరూపైన దేవుణ్ణి రేపుడు దినం ఆరాధించడానికి మన హృదయాలు సిద్ధపరచుకున్నాం. అంతేకాకుండా చెప్పబడిన మాటలన్నీ మన మనసులో ఉంచుతాం, మన మనసులో ఉంచుతాం. నిజమే నాయన నాతో తేటగా అర్ధసత్యంగా మాట్లాడారు, నాకు అర్థమైంది నాయన. నేను వ్యాపారం చేసే వ్యక్తిగా ఉన్నాను, పనివారి మీద కట్టిన కలహం ఉంది, వివాదం ఉంది, అన్యాయంగా గుద్దులాడే పరిస్థితి ఉంది. దేవాన్ని క్షమించు. నా హృదయంలో, నా బ్రతుకులో నీకు అనుకూలమైన విజ్ఞాపన, నీకు అనుకూలమైన ప్రార్థన, నీకు అనుకూలమైన ఉపవాసం ఉండడానికి నీకు ప్రారంభించండి. నా సమస్యలు వెరుగుదురు, నా అక్కర్లు వెరుగుదురు, నా అవసరాలు వెరుగుదురు. నాలో ఉన్న ప్రతి లోపం నీకు తెలుసు. నాకు తెలియచేయండి, ఒప్పుకొని విడిచిపెట్టుటకు సహాయం చేయండి. నా బలహీనత నాకు తెలియచేయండి, నా లోపాన్ని నాకు తెలియచేయండి, నా అవిధేయతను నాకు తెలియచేయండి, నా తప్పును నాకు తెలియచేయండి, నా పొరపాటును నాకు తెలియచేయండి. నీకు విరోధమైంది నా హృదయంలో ఏముందో నాకు తెలియచేయండి. వాటిని ఒప్పుకోవడానికి, విడిచిపెట్టడానికి, విసర్జించడానికి, అసహించుకోవడానికి నీ కృప అనుగ్రహించండి. ఏకువ చుక్క వెలుగు ప్రకాశము నా కుటుంబాలలో, నా హృదయాలలో ఉండడానికి నీ కృప అనుగ్రహించండి. దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేద్దాం. విన్న మాటలలో ఒక మంచి మనసు కలిగిన వారిగా ముందుకు సాగుదాం. విజ్ఞాపన చేసుకుందాం.